హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లేఖనా టాక్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను హనుమాన్ జయంతి రోజు తీసానండి. ఇది శ్రీనివాస్ కాలనీ మహబూబ్ నగర్లో, మా ఇల్లు అక్కడే ఉంటుంది కాబట్టి ఇది మా కాలనీలోని టెంపుల్ అండి, శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్. సో ఆ రోజు హనుమాన్ జన్మోత్సవం ఉంది కదండి, మొన్న 22కి గురువారం రోజు జరిగింది. మనమైతే ఏ పూజ చేసినా వినాయకుని అనుగ్రహం కావాలి కాబట్టి సో మనం వినాయకుని పూజ చేస్తాం కదా. సో వినాయకునికి అభిషేకం అయిపోయింది. ఇంకా మా కాలనీ వాళ్ళు అయితే అందరూ, అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ వచ్చారు. సో ముందుగా అయితే ఆంజనేయునికి విగ్రహానికి మేము అభిషేకం కోసం నిలబడ్డామండి. ఇక్కడ అందరం నిల్చొని ఉన్నాము. సో ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ విగ్రహంకి మనం అభిషేకం చేయాలన్నమాట. సో అక్కడ పంచామృతం అందరూ తీసుకొచ్చారు కదా, ఆ పంచామృతం రెడీ చేస్తున్నారు అన్నీ కలిపి. లోపల ఆంజనేయ స్వామి ఆంజనేయుని విగ్రహం ఉంది కదా, అది ఇక్కడనేమో చిన్న విగ్రహం ఉంటుంది. సో దానికి మనం ఫస్ట్ వాటర్తో అభిషేకం చేసిన తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తారన్నమాట. సో అందరూ వచ్చి ఫస్ట్ వాటర్తో తర్వాత పంచామృతంతో అభిషేకం చేయమని చెప్తున్నారు పూజారి గారు. సో ఎర్లీ మార్నింగ్ అండి, ఇది మార్నింగ్ 7:30 అలా అయిపోయింది మార్నింగ్ టైంలో. సో 7:30, 8 కల్లా అందరూ వచ్చేసారు ఇంట్లో పూజ చేసుకొని. ఇక్కడైతే మా అత్తమ్మ మా పాపతోనే అభిషేకం చేయిస్తున్నారండి. ఈమెయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. టెంపుల్ అంటే చాలు ఫస్ట్ ఉంటుంది. సో ఇక్కడైతే అందరం అయిపోయాము. ఇంకా లాస్ట్లో అంకుల్ వాళ్ళు, ఆంటీ వాళ్ళు పంచామృతం అభిషేకం చేశారు. సో మనం వెయిట్ చేయమని చెప్తారనమాట. లోపల మనం ఆ పెద్ద విగ్రహానికి అభిషేకం చేసి పూజ చేస్తారు కదా. సో అందరూ వచ్చి వరుసగా యాక్చువల్గా పేరు ఆంటీ, అంకుల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్న వాళ్ళు కలిసి పోస్తున్నారు. సింగిల్గా వచ్చిన వాళ్ళేమో నార్మల్గా ఒక్కొక్కరు వచ్చి పోస్తున్నారు అనమాట, అభిషేకం చేస్తున్నారు. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాలనీ వాళ్ళు అయితే అందరూ కలిసి మెలిసి ఉంటారు కాలనీలో. చాలా బాగుంటుందండి ఇక్కడ. సో అభిషేకం తర్వాత పూజారి గారు అయితే మెయిన్ విగ్రహంకి అభిషేకం చేస్తున్నారు పంచామృతంతో. మా పాప అయితే మా అత్తమ్మ పోయిస్తున్నారండి. నేను చేస్తాను అని చెప్పేసి ఒకటి అడుగుతుంటే చేయిస్తున్నారు మా అత్తమ్మ. ఆంటీ వాళ్ళు అందరూ చూస్తున్నారు, చిన్నపిల్లలు అందరూ. సో పంచామృత అభిషేకం అయిపోయిన తర్వాత అందరూ పారాయణం చేద్దామని హనుమాన్ చాలీసా పారాయణం కోసం కూర్చున్నామండి. సో ఒక 11 టైమ్స్ చేయమన్నారు పూజారి గారు. తర్వాత అభిషేకం తర్వాత మొత్తం ఇలా అలంకరించారు పూజారి గారు. సో చాలా బాగుందండి. శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ శ్రీనివాస్ కాలనీలో ఉంటుంది, మహబూబ్ నగర్లో. తర్వాత హోమంకి రెడీ చేశారు. నెక్స్ట్ హోమం అందరం కూర్చున్నాం అనమాట. టిఫిన్ చేసి మళ్ళీ అంటే కొందరు చేసేవాళ్ళు చేశారు, కొందరు చేయని వాళ్ళు కూర్చున్నారు పారాయణం చేసి. సో వస్తూనే ఉన్నారు. సో హోమం అయితే జరుగుతుందండి. ఇక్కడ హోమం స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ పూర్ణాహుతి ఉంటుంది కదండి లాస్ట్లో. సో పసుపు కుంకుమ వేసి కాయిన్ వేస్తారు కదా, ఆ కాయిన్ వేసి అందరూ అయితే ఇక్కడ పూర్ణాహుతికి మొక్కుతున్నారు.
అందరూ వచ్చేసారు, చాలా పూర్ణాహుతి వేస్తున్నారు. అయిపోయిందండి పూర్ణాహుతి. సో ఇప్పుడు అందరూ ప్రదక్షిణం చేస్తున్నారండి, అంకుల్ వాళ్ళు అందరూ. అండ్ మా మామయ్య కూడా ఉన్నారు, మామయ్య అంకుల్ వాళ్ళు అందరూ కలిసి. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి ఫుడ్ అరేంజ్మెంట్ చేయాలి కాబట్టి ఫస్ట్ వీళ్ళు ప్రదక్షిణ చేసి వెళ్తామని చెప్పేసి వెళ్తున్నారు. సో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఆశీర్వాదం మొక్కేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత లేడీస్ అనమాట, అందరూ ఆడవాళ్ళు. ఫస్ట్ జెంట్స్ అయిపోయింది కదా, వాళ్ళు అయిపోయిన తర్వాత మేము అందరం వెళ్ళడానికని రెడీగా ఉన్నారు. సో చాలా వచ్చారండి, సో ఆంటీ వాళ్ళందరూ కలిసి తిరుగుతున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. సో హారతి అయితే ఇస్తున్నారండి పూజారి గారు. ఇంకా అంతా అయిపోయింది కదా, హోమం అయిపోయింది, ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు. హారతి అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా అన్నప్రసాదం ఉంటుంది కదండి, వెళ్ళిపోయినాం. సో పాపకు తినిపించుకుంటూ మేము చాలా అందరూ అయితే హ్యాపీగా కూర్చొని, చల్లగా ఉన్నది వెదర్ కూడా బాగా కోఆపరేట్ చేసింది. సో అందరూ అయితే ఇలా భోంచేస్తున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చేసి భోజనం అన్నప్రసాదం తీసుకొని కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ అందరం కలిసి తింటున్నాం. ఇక్కడ మా పాప అండ్ వాళ్ళ ఫ్రెండ్ చూడండి, ఒకటే ఎంజాయ్ చేస్తున్నారు, ఏమో సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. సో ఫైనల్గా అయితే అయిపోయిందండి. సో ఈవినింగ్ భజన అండ్ పల్లకి సేవ ఉన్నదండి. ఆ అభయాంజనేయ స్వామి అనుగ్రహం మీకు కూడా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.